ఏంటి ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారనుకుంటున్నారా? ఇది వచ్చేసి మన కృష్ణా నది విజయవాడలో. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం 2009లో ఇలాంటి వరదలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడే 2024లో ఇది వచ్చేసి వారధి దగ్గర రివర్ ఫ్రంట్ ఏరియాలో. మీరు అక్కడ చూసినట్లయితే గేదెలు కూడా ఆ ప్రవాహానికి కొట్టుకెళ్లిపోతున్నాయి. వాటిని కాపాడడానికి ఎవరు లేరు. ఈ ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ ఏదైతే ఉందో విజయవాడ ప్రజలకు చాలా అంటే చాలా సహాయపడింది. సో మీరు కనుక చూసినట్లయితే నీళ్లు 20 మీటర్లు ఎత్తుకొచ్చేసాయి. నేను విజయవాడలో 21 సంవత్సరాల నుండి ఉంటున్నా, కానీ ఎప్పుడు ఇంత దారుణంగా చూడలేదు పరిస్థితి. 2009లో కూడా వచ్చే, బట్ ఇంత తీవ్రంగా లేదు. ఇది వచ్చేసి రైల్వే బ్రిడ్జెస్ దగ్గర సీన్ అనమాట. ఉన్న 3 రైల్వే బ్రిడ్జెస్ ఆల్మోస్ట్ మునిగిపోయాయి. మ్యాటర్ ఏంటంటే ఇంకా ఫ్లో తగ్గట్లేదు, అదే ఫ్లో కొనసాగుతుంది. మన ప్రకాశం బ్యారేజ్ కున్న 70 గేట్లు అయితే లిఫ్ట్ చేస్తారు. ప్రస్తుతానికి 11,40,000 క్యూసెక్స్ సర్ప్లస్ వాటర్ అయితే ఫ్లో అవుతుంది బ్యారేజ్ నుండి. దీనికి తోడు పై ప్రవాహం నుండి 3 పెద్ద బోట్లు అయితే వచ్చి గేట్ నెంబర్ 69కి గుద్దుకున్నాయి. ఆ గేట్ కూడా కొంచెం గట్టిగానే దెబ్బతినింది. ప్రస్తుతానికి అయితే బాగు చేయలేమని చెప్తున్నారు. దిస్ ఈజ్ లైవ్ అప్డేట్ ఫ్రమ్ విజయవాడ. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో చేసుకోండి.